Hi viewers, in my KPMK videos. Today my topic is data split. Data split మనం ఎక్సెల్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అసలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక్కొక్కసారి మనకి పర్టికులర్ సెల్లో కాన్కాటినేట్ చేసిన డేటా వస్తూ ఉంటుంది. అది అయితే మీకు స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, స్పేసెస్ అవ్వచ్చు. దాన్ని కాన్కాటినేట్ చేసి ఉంటుంది. దాన్ని మీరు వేరే వేరే సెల్స్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు మీరు. ఓకే, నేను అది మీకు ఫ్యూ సినారియోస్ చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి మీరు డేటా మీద వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు డేటా స్ప్లిట్ షీట్ 1 దీంట్లో నాకు ఏ కాలంలో డేటా ఉంది. నేను ఈ డేటాను ఇప్పుడు బి కాలంకి, సి కాలంకి, డి కాలంకి నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఐడి ఒక కాలంలోనో, నేమ్ ఒక కాలంలోనో, అండ్ జెండర్ అండ్ సెల్ఫ్ వేరు వేరు కాలమ్స్లో కావాలని నాకు అనుకుంటున్నాను. నా రిక్వైర్మెంట్ అది. దాని ప్రకారం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కాలం సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్ట్ డి ప్రెస్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో నేమ్ వచ్చేసి కన్వర్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ విజార్డ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి డీలిమిటెడ్, రెండోది ఫిక్స్డ్ విత్. ఫస్ట్ మనం డీలిమిటెడ్ చూద్దాం. ఓకే, డీలిమిటెడ్లో నెక్స్ట్కి వెళ్తున్నాను. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఫ్యూ సినారియోస్ కనిపిస్తాయి. ట్యాబ్ అని, తర్వాత సెమీకోలన్ అని, కామా అని, స్పేస్ అని, అదర్స్ అని. ఓకే, ఈ సినారియోస్లో నాకు ఒకవేళ ఉన్న డేటాలో కనుక నా డేటా సెమీకోలంతో కనుక కాన్సన్ట్రేట్ చేసి ఉండుంటే జస్ట్ నేను సెమీకోలం సెలెక్ట్ చేసి నేను ఇక్కడ నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొడితే నాకు డేటా సెపరేట్ అయిపోతుంది. లేదు, నాకు ప్రజెంట్ ఉన్న సినారియో వచ్చేసి కామా. ఓకే, ఈ కామాలో నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసిన వెంటనే మీకు కింద ఒక డేటా ప్రివ్యూ అని కనిపిస్తుంది. మీకు ఈ డేటా ప్రివ్యూలో డేటా ఎలా సెపరేట్ అవుతుంది అనేది మీకు జస్ట్ చూపిస్తుంది ఈ విండోలో ప్రివ్యూలో. ఓకే, నేను కామా ఎందుకు సెలెక్ట్ చేశానంటే నాకు వచ్చిన పర్టికులర్ డేటాలో నా డేటా కామాతో కాన్సన్ట్రేట్ చేసి ఉంది కాబట్టి నేను కామా సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఆ డేటాని సెపరేట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కొట్టండి. ఓకే, ఇక్కడ మనం చేంజెస్ ఇవ్వాల్సిన ఏమీ లేవు ప్రజెంట్. ఓకే, నేను ఫినిష్ చేస్తున్నాను. దీన్ని ఫినిష్ చేసి చూడండి, నాకు ఐడి ఒక కాలంలో, నేమ్ ఒక కాలంలో, అండ్ జెండర్ ఒక కాలంలో, అండ్ డి అనే కాలం సెల్ఫ్ అనేది వచ్చింది. మీకు ఇక్కడ కావాల్సిన హెడర్స్ పెట్టుకోవచ్చు మీరు. నేమ్ అని, జెండర్ అని, ఓకే, ఎంప్లాయీ టైప్ అని. ఓకే, అండ్ ఇది ఒక సినారియో. ఈ సినారియోలో మీకు ఈజీగా మీకు డేటా వేరు వేరు కాలమ్స్కి సెపరేట్ అయిపోతుంది. ఓకే, అండ్ సెకండ్ సినారియో వచ్చేసి ఇక్కడ చూడండి, నాకు ఏ కాలంలో డేటా ఉంది సెపరేట్ చేయవలసిన డేటా, అలాగే మీకు బిసిడి ఈ కాలంలో కూడా నాకు వేరు వేరు డేటాస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేమ్ సినారియో ఉపయోగించి ఆల్ట్ డిఈ ప్రెస్ చేశాను. నాకు విండో ఓపెన్ అయింది. నెక్స్ట్కి వెళ్ళాను. కామాతో ఆల్రెడీ కామా సెలెక్ట్ చేసి ఉంది ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ కొట్టాను అండ్ ఫినిష్ కొడుతున్నాను. దీంట్లో ఈ విండోలో చేంజెస్ ఏమి లేవు కాబట్టి ఫినిష్ కొడుతున్నాను. ఫినిష్ కొడితే మీకు ఒక పాపప్ వస్తుంది. ఓకే, ఈ పాపప్లో ఏమైనా ఉంటుందంటే ఆల్రెడీ మీకు నెక్స్ట్ కాలమ్స్లో డేటా ఉంది. ఓకే, అది రీప్లేస్ చేయాలా ఏమిటని అడుగుతుంది. ఓకే, మీరు ఓకే చేశారనుకోండి, నేను ఓకే చేస్తున్నాను. చూడండి, మీకు ఆ డేటా రీప్లేస్ అయిపోయింది విత్ మీకు సెపరేట్ అయిన డేటాతో రీప్లేస్ అయింది. ఓకే, నాకు అలా కాకుండా నాకు ఆ డేటా రీప్లేస్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓకే, ఇక్కడ మీకు ఈ కాలంలో ఎన్ని కామాస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేస్తారు ఇక్కడ. ఓకే, కాలమ్స్ ఇన్సర్ట్ చేసి అప్పుడు మీరు సేమ్ ఆల్ట్ డిఈ ప్రెస్ చేసి డేటాను సెపరేట్ చేసుకుంటారు. చూడండి, మీకు డేటా సెపరేట్ అయిపోయింది.
ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ఉన్న కాలమ్స్ డిలీట్ చేసేస్తారు. ఇక్కడ మీరు హెడర్స్ అప్డేట్ చేసుకుంటారు. ఓకే, చూడండి సేమ్ డేటా ఎలా ఉంది, ఏరియా ఉంది, మొబైల్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. ఓకే, ఇది ఒక సినారియో. అండ్ నెక్స్ట్ సినారియో వచ్చేసి ఇంకొక సినారియో ఏంటంటే ఇదే డేటా నేను ఈ టేబుల్ డిస్టర్బ్ అవ్వకుండా ఓకే వేరే అంటే ఖాళీగా ఉన్న కాలమ్స్లో నాకు స్ప్లిట్ చేసుకోవాలి. నేను ఇలాంటి సినారియోలో ఏం చేస్తానంటే ఆల్ట్ డిఈ ప్రెస్ చేసి ఓకే నెక్స్ట్ ప్రెస్ చేస్తాను. చేసిన తర్వాత కామాతో ఇది సెపరేట్ అయి ఉంది. మళ్ళీ నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మీకు డెస్టినేషన్ అని అడుగుతుంది చూడండి. డెస్టినేషన్, ఈ డెస్టినేషన్లో మీరు ఓకే ఇది డిలీట్ చేసి ఇక్కడ ఏ డెస్టినేషన్ నుంచి ఏ డెస్టినేషన్ వరకు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసి మీరు ఫినిష్ చేస్తే మీకు మీరు సెలెక్ట్ చేసిన దగ్గర డేటా వచ్చేస్తుంది మీకు. చూడండి మీరు సెపరేట్ చేసిన డేటా సేమ్ ఇక్కడ 10 ఉన్నాయి, సారీ 9 ఉన్నాయి, ఇక్కడ 9 వచ్చేసినాయి. మీరు ఎక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడ ఆ డేటా సెపరేట్ అయ్యి పేస్ట్ అయిపోతుంది. ఓకే, మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్ డిస్టర్బ్ అవ్వకుండా నెక్స్ట్ కాలమ్స్లో మీరు ఆ డేటాను మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ సినారీ వచ్చేసి సపోజ్ డేటా మీకు స్పేసెస్తో కాన్కెటెంట్ అయ్యి ఉండుంటే ఓకే స్పేసెస్తో మీకు కాన్కెటెంట్ అయ్యి ఉండుంటే అలాంటప్పుడు మీరు స్పేస్తో సెపరేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, నేను సపోజ్ స్పేస్తో సెపరేట్ చేస్తాను అనుకోండి. ఓకే, ఈ సెల్లో పర్టికులర్ సెల్లో ఎన్ని స్పేసెస్ అయితే ఉంటాయో అన్ని స్పేసెస్ కూడా సెపరేట్ కాలమ్స్లో మీకు డేటా పేస్ట్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ డేటా ప్రివ్యూలో కరుణా పోలిశెట్టి అనే నేమ్లో మధ్యలో స్పేస్ ఉంది సర్నేమ్కి నేమ్కి, అది కూడా మీకు సెపరేట్ అయిపోతుంది. అంటే నేమ్స్ ఒక పర్టికులర్ కాలంలో అంటూ రావు. సపోజ్ నేమ్లో ఎన్ని స్పేసెస్ ఉంటే అన్ని స్పేసెస్తో సెపరేట్ చేస్తుంది. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే సపోజ్ అలా సెపరేట్ చేస్తుంది అనుకోండి, మళ్ళీ మీరు పర్టికులర్ నేమ్ ఒకే కాలంలో ఒకే సెల్లో కావాలి అంటే మీరు దాన్ని మళ్ళీ కాన్ఫిగరేట్ చేసుకుని నేమ్స్ అని రెడీ చేసుకోవాలి. ఈ సినారియో మీరు ఖచ్చితంగా మీరు స్పేసెస్తో సెపరేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఇది. లేదు అంటే మీకు ఎర్రర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, నేమ్స్ కూడా మీకు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు చూపిస్తున్నాను, అది చూడండి. నెక్స్ట్ కొట్టాను. ఓకే, డెస్టినేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఫినిష్. చూడండి డెస్టినేషన్ సెలెక్ట్ చేశాను, ఫినిష్ కొట్టాను. చూడండి కరుణ ఒక కాలంలోను ఓకే అండ్ పోలిశెట్టి ఒక కాలంలోను మెయిల్ సెల్ఫ్. ఓకే, మనకి ఏంటంటే ఇది రెండు కలిపితేనే మనకి నేమ్స్. ఇవి రెండు ఒకే సెల్లో ఒకే కాలంలో ఒకే సెల్లో కావాలనుకున్నప్పుడు మీరు మళ్ళీ దీన్ని కాన్ఫిగరేట్ చేసుకుని మీరు ఒకే కాలంలో పెట్టుకోవచ్చు. ఓకే, ఇది అనదర్ సినారియో. ఓకే, సినారియోస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.